భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ సుడిగాలి పర్యటన. ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజ్ విద్యార్థులు. డ్రంక్ అండ్ డ్రైవ్లో తనను పట్టుకున్న పోలీసులను పాముతో బెదిరించిన తాగుబోతు డ్రైవర్. ఇక వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ మండలంలోని వికాసం మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ పాల్గొని వికలాంగుల సేవలో నిబద్ధతతో కృషి చేస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్య అతిథిగా దివ్యాంగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రానికి టేబుల్స్, బియ్యం అందించి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు రవాణా అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించారు. మానసిక వికలాంగులను కన్నబిడ్డలుగా చూసుకుంటున్న నిర్వాహకుల సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. యువ సంకల్ప ఫౌండేషన్ తరపున కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. Prakash Raja Munganti. I am a BTech engineer and I am working for Coal India, but I have disabled for my both eyes were gone for 100%. So I am praying for the children who are disabled by hand, legs and whatever it is that would be. So I am praying that is better why they are not doing anything. I am saying that he collectorate and DRM, DRA, DA must be see these people why they are this long term. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా సార్, మీరు రేవంత్ రెడ్డి గారు అని కేసీఆర్ గారు మీకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, డిసేబుల్ పర్సన్కు ఎప్పుడు తక్కువ చూడకండి. మీరు ఒకటే విషయం చెప్తున్నా, నా డిసేబుల్ నేను 100% బ్లైండ్ నేను, కానీ నేను బతుకుతున్నా. అందరి పరిస్థితి అట్లా ఉండదు. కానీ మీరు ఏమని చేసి కొంచెం వీళ్ళకు ఫండ్స్ వచ్చేటట్టు చేయండి. ఈ వికలాంగులను చూసిన తర్వాత నాకు కూడా నా అంతరాత్మ చెల్లించిపోయింది. ఇట్లాంటి పిల్లల్ని వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతో ఇక్కడ వంటకు కావాల్సినటువంటి 2 టేబుల్ కావాలంటే అంటే వాటితో పాటు మా పిచ్చిచేజులు, మా తల్లి అల్లాడి సత్యమ్మ మరియు మా అత్తమ్మ కలుపుకుంట సత్యమ్మ గారి పేరు మీద మేము ఈరోజు ఒక 20 కిలోల రైసు, దాంతోపాటు ఇవాళ భోజనం, పిల్లలందరికీ భోజనం కూడా తినిపించడం జరుగుతుంది. మరియు ఇక వచ్చే రోజుల్లో నాకు తోచినట్టు నేను కొంత సహాయం కూడా
సుద్దాల గ్రామస్తులైనటువంటి సత్తమ్మ గారి అంటే ఇద్దరు సత్తమ్మ గారు వారి సత్తమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు టేబుల్ 25 కిలోల బియ్యము ఈరోజు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సింగరేణి నుండి వచ్చిన మా అన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఫుల్ హ్యాండిక్యాప్ అయినప్పటికీ కూడా తన ఆత్మస్థైర్యాన్ని ముందు పెట్టి వీళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈ రోజు వీడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులను చూసి మన ఆదర్శాన్ని తెచ్చుకోవాలి. మన కాళ్ళు చేయాలి అన్నింటి కూడా ఏం చేయలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అలాంటిది నేను అంగవైఫల్యం నాకు ఉన్నది, నేను కాదు, నేను ఈ రోజు ఏ స్థాయికైనా ఎదుగుతానని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అన్న. ఎందుకంటే కన్న తల్లిదండ్రులే మాకెందుకు పుట్టారు మా కడుపులా అని బాధపడి వాళ్ళను ఎక్కడో దూరంగా ఉంచే పరిస్థితుల్లో తీసుకొచ్చి సెంటర్లో ఉంచి తల కొడుకుగా తల బిడ్డగా అంటే వాళ్ళ కడుపులో పుట్టినట్టుగా భావించి వాళ్ళందరినీ సొంత కుటుంబంగా భావించుకుని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తున్న వీళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో మా యువ సంకల్ప ఫౌండేషన్ వీరికి పూర్తి మద్దతుగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా వీరికి అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నాం. ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే దాతలు ముందుకొస్తే అన్ని చేయడానికి కూడా సిద్ధం. ఈ రోజు మాకు ఈ సహాయ సహకారాలు అందించిన సుద్దాల గ్రామస్తులు, మా గురువు గారు, మా వదిన గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పచ్చు. స్వచ్ఛమైన అప్పంచి ఇప్పటి వరకు కూడా నిర్వీరంగా తమకు చూసిన విధంగా ఏదో విధంగా సాయం చేసుకుంటూ వస్తున్నారు. వారు రానున్న రోజుల్లో భగవంతుడు మంచి భవిష్యత్తు ఇచ్చి ఇంకెంతో సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాముతో పోలీసులను బెదిరించిన తాగుబోతు డ్రైవర్. హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రయానగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్ను పోలీసులు ఆపగా అతడు ఆటోలో నుంచి అకస్మాత్తుగా పామును తీశాడు. పాముతో ట్రాఫిక్ పోలీసులను బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. जिंदा है वो, जिंदा है। ఏపీ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో మన శంకర వరప్రసాద్ గారు సంబరాలు ఘనంగా జరిగాయి. గోదావరిలో 23 పడవలతో చిరు అక్షరాల ఆకారంలో ప్రదర్శన నిర్వహించడం విశేషం. హరీష్ రావు ఒక గుంటనక్క. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి హరీష్ రావును విమర్శిస్తే అసెంబ్లీని బైకాట్ చేస్తారా? కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు? అప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ఈ గుంటనక్కను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించినప్పుడే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరని ముందే చెప్పాను అని కవిత అన్నారు. సందర్భంగా ఏమైంది? ముఖ్యమంత్రి గారు నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆయనను చూసి నేదో మాట అన్నాడు. అనగానే నన్ను అంటవా నువ్వు అని చెప్పి అసెంబ్లీ మొత్తం వాయిదా వేసుకుని వెళ్ళిపోయాడు. అరే ఒక్క మాట వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏదో నిన్నంటే
మొత్తం అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ, ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు? ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన, బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా, ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం. ఉస్మానియా యూనివర్సిటీలో నాసి రకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజ్ విద్యార్థులు గత నెల రోజుల నుండి నాసి రకం భోజనం పెడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా గాలికి వదిలేశారని నిరసన తెలిపిన లా కాలేజ్ హాస్టల్ విద్యార్థులు. విద్యార్థుల సమస్యలను విద్యార్థులము 3వ సంవత్సరం చదువుతున్నా. నా పేరు కోడబాగ రాజు. ఇక్కడ గత వారం రోజుల నుంచి కర్రీ సరిగా ఉండట్లేదు, రైస్ సరిగా ఉండట్లేదు, ఉప్పు ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు. వర్కర్స్ ఎప్పుడు టైంకి రావట్లేదు. కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసి రకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుపుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్ గారికి, మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ, మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇవాళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వండే స్థితిలో లేరు, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేమందరం విద్యార్థులం ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ 3వ సంవత్సరం 5వ సంవత్సరం విద్యార్థులం అందరం రోడ్డు మీదకి వచ్చినాం. ఈ రోజు మాకు న్యాయం జరగాలని, కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి దానికోసం మేము పోరాడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని, మా సమస్యలు మీ వెంటనే వీసీ గారికి, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేము మన్నవిస్తున్నాం. దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో, మెస్సులో ఉన్నాయో వాటన్నిటి నుంచి నాసి రకమైనటువంటి బియ్యాన్ని కానీ, నాసి రకమైనటువంటి వంటలు కానీ, కూరగాయలు కానీ వాటన్నిటిని తీసివేసి చక్కటి భోజనాలు అందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని మేము 100% నమ్ముతున్నాం. ఇది జరుగుతుందని భావిస్తున్నాం. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకుల నిరసన. అసెంబ్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కోట్లాడాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా. వెనిజులా దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని ఖండిస్తూ సిబిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిరసన కార్యక్రమం జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్లను అక్రమంగా అరెస్ట్ చేయడానికి చేసిన యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికన్ సామ్రాజ్యవాదం, యుద్ధోన్మాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా డెమోక్రసీ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికన్ సామ్రాజ్యవాదం
ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి వెనిజులా దేశం పైన అక్రమ దాడిని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అమెరికా వాడి యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలైనటువంటి అనేక దేశాలపైన పెత్తనం చెలాయించడానికి, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి, అక్కడ దేశ అధ్యక్షులతో సహా అందరినీ హత్యలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెనుజులా అనేటువంటి ఒక చిన్న దేశం పైన అక్రమ ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముద్రోను, ఆయన భార్య అయినటువంటి నికోలస్ను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ, ముఖ్యంగా ఆయిల్, చెమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి, వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాలని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే 2013లో ఆనాడు వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏదైతే చేవేచ్ను కూడా ఆ రోజు అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత సైనిక చర్య జరిపి ఆయన చంపేశారు. అదేవిధంగా లిబియాలో మహమ్మద్ గడాఫీని చంపేశారు. ఆ తర్వాత పాకిస్తాన్లో అరాఫాత్ను చంపేశారు. ఇరాక్ను సద్దాంను అక్రమంగా విచారణ జరిపి ఉరిదీశారు. వీరి అంతర్డాలు చూస్తుంటే అనేక దేశాలు సర్వనాశనం అయినాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది. వియత్నాం విరోచితంగా పోరాడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వెనిజులాపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ వెనిజులా ప్రజలకు అండగా నిలబడాలి. ఐక్యరాజ్య సమితిలో కూడా వెనిజులాకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక ప్రపంచానికి. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమల్ని ప్రశ్నిస్తే, తమకు అనుకూలంగా లేకపోతే ఈ గతే పడుతుంది. వెనిజులాకు ఏ గతి అయితే పట్టిందో అదే గతిని ఇవాళ ప్రపంచానికి పడుతుందని చెప్పి ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని అందరూ కూడా ప్రపంచము, మనము, తాడిత పీడిత ప్రజానికం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. రేపు వెనిజులా అయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అయింది, అంతకుముందు పాకిస్తాన్, అనేక దేశాలు అవుతున్నాయి. రేపు ఇండియా అయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ద్వారా ఐక్యరాజ్య సమితికి తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తుంది. చెన్నూరు మండలం జింకను వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని మండలంలోని కృష్ణంపేట గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ అధికారుల అదుపులో 2 వ్యక్తులు, పరారీలో మరో 3 పట్టుబడిన వ్యక్తులను చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు సార్, దండం పెట్టు ఫోటో లైఫ్ అవుతుంది సార్. షాప్ ఉన్నది సార్, అమ్మ మీద ఒకటి అంటాను సార్. ఆయన కూడా తెలుసు సార్, షాప్ అవుతుంది సార్. బండి తీసుకొచ్చిన సార్. సింగులం సార్, ఈ పని చేయం. ఫోటో అయితే అమ్మ పిల్లగాళ్ళు చిన్న అట్ట
అత్తగారు హైదరాబాద్ సార్ అత్తగారు అవసరం ఉంటే తెలుసుకోండి. బండి రమేష్ నేను ఉన్నాను బండి మీద ఒక హెల్ప్ చేయమంటే చేసిన సార్ అమ్మతో హెల్ప్ చేయమని నాకు తెలియదు సార్ దాంట్లో ఏమున్నదని కూడా నీకు ఇబ్బంది కాదు అత్తమామ కాడ ఫోటో పడుతుంది సార్ అత్తమామ కాడ ఫోటో పడుతుంది అత్తమామ కాడ పడుతుంది సార్ మీరు దండం పెడతారు దండం పెట్టమంటారు లైఫ్ అవుతుంది సార్ లైఫ్ అవుతుంది నువ్వు కూర్చోవా బాబు దొరికినట్టు ఎవిడెన్స్ అంతే దానికి ఏమున్నది నీకేం ప్రాబ్లం ఉండదు సార్ బండి తీసుకురామంటే వచ్చిన సార్ సార్ ఇద్దరు పోతారు సార్ సింగుడు అట్లా అమ్మతోడు అని తెలియదు సార్ మటన్ ఏం కూర అని కూడా తెలియదు సార్ అమ్మతోడు ఏం కూర అనేది కూడా తెలియదు సార్ అన్నం పెడతా అమ్మ బైక్ తీసుకురామంటే వచ్చిన సార్ చూడు నోటి క్యామ్ తీసుకోవాలి వీడియో इधर देखो ఇది చూడు ఇజ్జత్ సార్ అందులో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన మహాజాతర 2026 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సరి అనసూయ సీతక్క. ఈరోజు మరొకసారి సమ్మక్క సారలమ్మ ఏదైతే రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా గిరిజనేతరులు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ నెల 20వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి నైట్ హాల్ట్ ఇక్కడ చేసి తెల్లవారి ఉదయం ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే జరిగాయో వాటిని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పటానికి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ
శుభవార్తగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జాతరను పురస్కరించుకొని ప్రతి జాతరకి వచ్చేదానికంటే కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనూ పరిసర ప్రాంతంలో ఉండే రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేస్తున్నారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది. దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సీతక్క గారు నిత్యము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ పనుల్ని వడివడిగా రైట్ టైంలో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది, తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది లగాయత్తు, చేపట్టింది మొదలు. ఎలా పూర్తి చేయాలని అధికారులు కానీ, మా సహచర మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా మిత్రులు కూడా ఎప్పుడూ కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు పాజిటివ్గా కంప్లీషన్ కోసం. సహకరించిన ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.